రిషికొండను ఏం చేద్దాం? ఇదొక అంతు చిక్కనటువంటి ఒక సమస్యను, నిజంగా రాష్ట్రానికి ఒక పెద్ద ప్రశ్నను, ఒక బేతాల ప్రశ్నను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వదిలేసిపోయినటువంటి పరిస్థితి. రిషికొండను ఏం చేద్దాం? అంతకుముందు మనం చూసాం ఈ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది. ఈ రిషికొండను జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఉన్నటువంటి బిల్డింగ్ను ఎందుకు కట్టాడు? ఇది కూడా అట్లాంటి సమస్యలాగే కనిపిస్తోంది. ఎవరికి అంతు చిక్కట్లేదు ఏం జరిగిందనేది. సో ఆయన నోరు విప్పి చెప్తే తప్పించి దీనికి సంబంధించి ఎవరికి కూడా తెలిసే ప్రయత్నం లేదు. అక్కడైతే పార్ట్ 2 బాహుబలిలో చూసినప్పుడు ఎందుకు చంపాడో తెలిసిపోయింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పితేనే అసలు ఎందుకు కట్టారు. ఎందుకంటే ఒకసారి ఇది ప్రభుత్వ భవనం అని చెప్పేసి వాళ్ళే చెప్తారు, ఇంకొకసారి రాష్ట్రపతి కావచ్చు లేదంటే ప్రధానమంత్రి వస్తే విడిది ఉండడానికి కోసం కట్టినటువంటిదని వాళ్ళే చెప్తారు. ఇంకొకటి పరిపాలనకు అనువుగా మేము కట్టించుకున్నామని చెప్పేసి ఆ ఓపెనింగ్ ఆ సమయంలో రోజా గారు, ఆర్కే రోజా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొకసారి ఇది పర్యాటకుల కోసం కట్టారు అని చెప్పి ఇంకొక మంత్రి, అప్పటి మంత్రి వచ్చి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని చెప్తారు. కాబట్టి ఎవ్వరికీ అంతుచిక్కనటువంటి ప్రశ్న రిషికొండను ఎందుకు కట్టారు అనేది. దీనికి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి నిజంగా ఒకవేళ నిజాయితీగా చెప్పాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అసలు ఎందుకు కట్టారు, ఏంటి, దాంట్లో ఏం చేద్దామనుకున్నారు అనేది ఆయన చెప్తే తప్పించి ఎవరికి తెలియదు అనే ప్రశ్న అయితే ప్రస్తుతం వస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేనికి ఉపయోగించాలి, అసలు ఎవరి కోసం వాడాలి దాన్ని. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దీనికి ఏదైతే వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఆయన వస్తూ ఉండడానికి అని చెప్తున్నారు. ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? ఆయనకేం పని? ఆయన ఎందుకు వస్తారు? ఆయన కోసం 500 కోట్లు పెట్టిది కట్టారా? సో మళ్ళీ దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు దీనికి ఖర్చు 230 కోట్లే అయిందని చెప్తా ఉన్నారు మొన్న. సో వాళ్ళే ఆ జీవోలో దాంట్లో ఉన్నది 450-500 కోట్ల దగ్గరలో ఉందని చెప్పేసి చెప్పడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు అలవోకగా అవలీలగా అంత ఏ విధంగా సత్యదూరమైనటువంటి వార్తలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. 230 కోట్ల రూపాయలు అయిందంట దానికి. సో ఇప్పుడు ప్రతి నెల దానికి ఖర్చు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు అవుతోంది దాని మెయింటెనెన్స్కి. సో ఇట్లాంటి బిల్డింగ్ని నిజంగా రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారినటువంటి పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. సో దాన్ని ఎందుకంటే వారిలాగా వారు ఏదైతే ఆ భవనాలను కూల్చేసినటువంటి పరిస్థితి అధికారంలోకి రాగానే జరిగిందో అట్లా ఈ ప్రజావేదిక ఇట్లాంటి భవనాలు కూల్చేశారు కదా, ఆ విధంగా కూటమి ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఇది ప్రజల డబ్బుతో కట్టింది కదా. సో దాన్ని కూల్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచన ప్రభుత్వం మీద సరే ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్య అధికారులను కొద్దిమంది మంత్రులను కూడా అడిగారంట, ఏంటి త్వరగా నిర్ణయం తీసుకోండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి. తర్వాత రిషికొండపై ఈ ప్యాలెస్కు ఆతిథ్య రంగానికి ఉపయోగించే దాని విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రిషికొండ ప్యాలెస్ నిర్వహణపై అమరావతిలో భేటీ అయినటువంటి మంత్రుల కమిటీ దీనిపై మాట్లాడారు. ఇక ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో 100 కోట్లు ఖర్చు చేసి ఒక కొండను బోడిగుండు కొట్టి ఆ విధంగా ప్యాలెస్ కట్టారు. ఈ రిషికొండపై ప్యాలెస్ నిర్మాణం చేశారు. ఇక ప్యాలెస్ నిర్వహణకు ముందుకు కొన్ని కంపెనీలు వచ్చాయి, కొన్ని అంటే ఇండస్ట్రీస్, అంటే ఈ హోటల్ ఏదైతే మెయింటెనెన్స్ ఇవన్నీ చేసేటటువంటి తాజ్ లీలా కావచ్చు, అట్మాస్ స్కోర్ కావచ్చు, ఫెమా సంస్థలు ఆ భవనాలు హోటల్ నిర్వహణకు పూర్తి అనుకూలంగా లేవని అభిప్రాయపడ్డాయి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ స్థలాల్లో ప్యాలెస్పై అదనంగా మరో 2 ఫ్లోర్లు వేస్తే హోటళ్లకు అనువుగా ఇది ఉపయోగపడుతుందంటూ కూడా వాళ్ళు చెప్పారు. తర్వాత కమిటీలో భేటీ అయినటువంటి ఆ చర్చలో మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి అంశం. ఇక ప్యాలెస్ నిర్మాణంలో మార్పులు చేసి ఆతిథ్య రంగానికి కేటాయించాలంటూ కూడా ప్రతిపాదనలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా నిజంగా చెప్పాలంటే గతంలో ఏపీ టూరిజంకి సంబంధించి దానిపైన కాటేజెస్ కావచ్చు, హోటల్స్ ఉండేవి. సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటటువంటి రిసార్ట్ను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూలగొట్టి ఇట్లా ఈ విధంగా బిల్డింగ్ కట్టాడు. ఏం చేయాలో తెలియదు, కూలగొట్టరాదు, కూల్చేయడానికి మనసు రాదు, ప్రజాధనం. సో ఏం చేయాలో తెలియదు, ఈ విధంగా చేసిపోయారు ఆయన. ఆ స్థానంలో ఇట్లాంటి భారీ ప్యాలెస్ను కూడా నిర్మించి జగన్ సర్కార్ ఏ విధంగా
మొత్తం ప్రతి దాంట్లో కూడా ఇబ్బందే. రాష్ట్ర ఖజానాల దోపిడీ, తర్వాత లిక్కర్లో మాఫియా, తర్వాత లిక్కర్ టెండర్లలో, తర్వాత నకిలీ మద్యం, తర్వాత తిరుపతికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో నెయ్యి కావచ్చు, పట్టు వస్త్రాలు కావచ్చు, ఆ పరకామని కావచ్చు, ఆ తర్వాత గోవిందరాజస్వామి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా ఆలయాల్లో ఈ బంగారు పూత తాపడం ఏదైతే వాటికి సంబంధించిన దాంట్లో కూడా గోల్మాల్ 50 కిలోల బంగారం మాయమట. ఇట్లా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు చేతివాటం ప్రదర్శించడం, ఈ విధంగా రాష్ట్రంలో నష్టానికి గురి చేయడం రాష్ట్రాన్ని చేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సెట్ చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే కొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. సార్ నమస్కారం. అట్లాగే